అత్తమ్మ ఇంట్లో రోకలు అయిపోయినాయి, నేనైతే ఆకలికి ఆగలను, నువ్వు ముసలిదాను, ఆకలికి ఆగలేవు కనుక నేను వెళ్తాను, పనికి వెళ్తాను. ఎవని కటాక్షం నేను పొందుతానో వారి పొలములు ఏం చేస్తాను, పరిగేరుకొని పట్టుకొస్తాను. చూడండి అమ్మా, తన్ను తాను రూతమ్మ ఏం చేసుకుందండి, ప్రత్యేకపరుచుకుంది. అందరిలాగా లేదండి రూతమ్మ. నువ్వు అందరిలాగా ఉంటే నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడు కాదు. నిన్ను నువ్వేం చేసుకోవాలి, ప్రత్యేకపరుచుకోవాలి. నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటేనే నువ్వు దేవునికి ఎలాగుంటావు, ప్రతిష్ఠితుడిగా ఉంటావు. ఇక్కడ రూతమ్మ పొలంలోకి వెళ్ళింది. అక్కడ ఆ పొలంలో కొంతమంది పని చేస్తున్నారు. అది ఆ ఊరిలో ఒక గనుడు, గొప్పవాడు, గొప్ప ఆసామైనటువంటి బోయాజు పొలం అండి. ఆ పనివారిని అడిగింది, అయ్యా మీ పొలంలో నేను పరిగెరుకోవచ్చా? అమ్మ అలాగే ఏరుకోమన్నారు. పరిగెరుకోమన్నారండి. ఆమె పరిగెరుకుంది. ఈ పరిగెరుకునే పని ఉన్నది చూడండి. ఈ పని ఎలాంటి పని అంటే తెలుసండి, కొంచెం నీచమైన పని. పరిగి సాధారణంగా ఎవరు ఏరుతారండి, ఏమండి, అడుక్కునేవాళ్ళు. ఎవరు ఏరుతారు, అడుక్కునేవాళ్ళు, లేదా తల్లిదండ్రులు లేనివారు, లేదా వేరే ప్రాంతాన్ని నుంచి వచ్చిన వారు ఏరుకుంటారు. కానీ రూతమ్మ పనిని నీచమైన పనిగా అనుకోలేదండి. నా దేవుని కొరకు నేను ఎంత తగ్గడానికైనా నేను సిద్ధమే అని ఆమె పొలములు ఏం చేసిందండి, పరిగెరుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ రూతమ్మ తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నది కాబట్టి ఆమె ఎవరికి ప్రతిష్ఠితురాలైంది, యెహోవాకు ప్రతిష్ఠితురాలైంది. కనుక ఇప్పుడు యెహోవాకు ప్రతిష్ఠితురాలైనటువంటి రూతు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారండి. ఒక విశ్వాసి తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠితుడయ్యాడు. ఇప్పుడు అతని గురించి అతను ఆలోచించక్కర్లేదు. అర్థమైందా? అతని గురించి ఎవరు ఆలోచిస్తారు, దేవుడు ఆలోచిస్తాడు. ఇక్కడ రూతమ్మ గురించి ఆయన ఆలోచించి ఏ పొలములైతే నా తల్లి పరిగెరిందో ఆ పొలమునకు ఆమెను దేవుడు ఏం చేశాడండి, యజమానురాలు చేసేసాడు. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపడదామా. ఎక్కడ నువ్వు దాశరకం చేస్తున్నావో అక్కడ నువ్వు యజమానురాలుగా మార్చబడాలంటే నువ్వేమవ్వాలి, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావో అప్పుడు నీవు యెహోవాకు ఎలాగుంటావండి, ప్రతిష్ఠితుడిగా ఉంటావు. అబ్రహాము తన్ను తాను ప్రతిష్ఠితుడిగా చేసుకున్నాడు. ఎలాగా, తన్ను తాను ప్రత్యేకపరుచుకొనగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అలాగే రూతు తన్ను తాను ప్రత్యేకపరుచుకుని యెహోవాకు ప్రతిష్ఠితురాలైనప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె యొక్క వైధవ్యపు నిందను దేవుడు తొలగించి ఆమెను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే నా ప్రభు యొక్క వంశావళిలో ఒక అన్యురాలైనటువంటి మోయాబీరాలైనటువంటి రూతు యొక్క పేరును అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటే జీవ గ్రంథములో నీ పేరు ఏమవుతుందండి, రాయబడుతుంది. నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటే అపోస్తలుడు పౌలు చెప్పినట్లుగా నీ నొసటనే జీవ కిరీటం ఉంటుంది. అలాగే నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటే పౌలు చెప్పినట్లుగా ఓదారంగు వస్త్రములు దేవుడు ధరింపజేసి రాజకుమారునిగా రాజకుమార్తెగా నిన్ను ప్రభు సిద్ధపరిచి ఆయన రాజ్యమునకు నిన్ను తీసుకువెళ్తాడండి. రెండు చెప్పాను, ఇక మూడవది చెప్పి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు ఉన్నాడు.
యాకోబునకు మొత్తం 13 మంది సంతానం. ఎంతమంది? 13 మంది సంతానం, 12 మంది కుమారులు, ఒక కుమార్తె. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 మంది పిల్లలు. దీనా అనేటుడు ఒక కుమార్తె ఉంది. యోసేపు గురించి మనకు తెలిసింది. ఈ యోసేపు రాహేలు యొక్క కుమారుడు. ఇతడు బాల్యదశ నుండి తండ్రి దగ్గరే ఉంటున్నాడు. తన సోదరులందరూ కూడా తండ్రి యొక్క మందను, అంటే యాకోబు యొక్క మందలను మేపుతూ ఉన్నారు. ఈ యోసేపు యొక్క అన్నలు ఉన్నారు చూడండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? మంచి వాళ్ళు కాదు, తాగుబోతులు, మోసగాళ్ళు, తిరుగుబోతులు. వారిలో యోసేపు ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడు. తన అన్నలు మందు కొడుతూ నువ్వు కూడా మందు తాగరా అంటే యోసేపు అనేవాడట, దేవునికి ఇష్టం లేదు, తండ్రి చూస్తే ఊరుకోడని నాయన దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడట, అన్నలు మందు కొడుతున్నారు నాయన అని చెప్పేవాడట. వాళ్ళు ఏ తప్పుడు పని చేసినా యోసేపు దాన్ని దాచుకోకుండా తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా చెప్పేవాడిని ఏమంటారు చెప్పండి? ఇలా చెప్పేవాడిని మనం ఏమంటాం? మీ గురించి ఎవరైనా, మీరు చేసే పనుల గురించి ఎవరైనా సరే వేరే వాళ్ళకి చెప్తున్నారు అనుకుని ఏమనుకుంటాం? సాడీలు చెప్తున్నారంటాం, పితిరీలు చెప్తున్నారంటాం, ఇలాగంటాం కదండి. ఈయన్ని అప్పటి నుంచి కూడా యోసేపు మీద వారు ఏం చేశారండి? పగబట్టేశారు. పగబట్టేసి వాళ్ళలో ఈయన్ని కలవనెత్తలేదండి. ఎవరిని? యోసేపునండి. ఎందుకు కలవనెట్టలేదు? యోసేపు ప్రత్యేకంగా ఉంటున్నాడు. వాళ్ళు తినేటట్టు తింటలేదు, వారు తాగేటట్టు తాగట్లేదు, వాళ్ళు చేసే పనులు అతను చేయట్లేదు. కనుక వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే తన తండ్రికి చెప్తున్నారని అతన్ని పక్కన పెట్టేశారు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నారు. ఒక రోజున తండ్రి వారి యొక్క యాగక్షేమాలు కనుక్కోమని అరణ్యానికి పంపితే ఒంటరిగా దొరికేసాడండి. ఎవరు? యోసేపు. ఒంటరిగా దొరికిన యోసేపుని బంధించి గోతులో పడేశాడు. తర్వాత మరలా బట్టలు వాడు తీశారు. ఒక మేకపోతుని వధించి రక్తం అంతా వాటి పులిపేసి ఈ యోసేపుని ఇథియోపియలు వర్తకం చేసుకోవడానికి ఐగుప్తు దేశం వెళ్తే వాళ్ళకి అమ్మేశారు. వీళ్ళు కొని ఏం చేశారు? మరలా వీళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళి వీళ్ళు అమ్మేశారు. ఎవరికి అమ్మారు? పోతీఫర్ అనేటువంటి ఐగుప్తు సైన్యాధిపతి అండి. అతనికి యాసేపుని అమ్మేశారు. యాసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి ఇల్లు ఏమవుతుందటండి? ఆశీర్వదింపబడుతుందట, డెవలప్ అవుతుంది. అది యజమాని అయినటువంటి పోతీఫర్ గమనించి యాసేపుని పిలిచి, నాకు జమా లెక్కలు ఏం చెప్పక్కర్లేదు, నీవు నాకు నీ వల్ల లాభమే కానీ నష్టం రావట్లేదని ఇంటి తాళం చేతులు తెచ్చి అతని చేతులు పెట్టి, నువ్వేం కొనాలన్నా కొను, ఏది అమ్మాలన్నా అమ్ము, ఒకరి పనిలో పెట్టుకోవాలంటే పెట్టుకో, వాళ్ళ పనిలో తీసేయాలంటే తీసే, అన్నీ నీ వస్తాను ఉన్నాయని చెప్పేశాను. యాసేపు చాలా నమ్మకంగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా అందంగా ఉంటాడు, సుందరుడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. ఎవరినైనా తన మాటలతోటి ఇట్టే ఆకర్షించగలను. ఎందుకంటే మంచితనం అనేది అతని ఒంట్లో ఉంది. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు తెలుసు? దైవికమైన భయం నేర్చుకున్నాడు. అయితే ఆ పోతీఫర్ తన యజమానుడి యొక్క భార్య అయినటువంటి పోతీఫర్ యొక్క భార్య యాసేపు మీద మనస్సు పడి యాసేపుని అడుగుతోంది, నువ్వు నాకు కావాలి అని. యాసేపు అంటున్నాడు, అమ్మా నేను దేవునికి భయపడేవాడిని, నేను జీవము గల దేవుడిని ఆరాధిస్తున్నాను. నా దేవుడు జీవము గల దేవుడు, ఆయన పాపమును చూసి సహించే దేవుడు,
వ్యభిచారిగా ఉండటానికి, వ్యభిచారుడిగా ఉండడానికి దేవుడు నన్ను ప్రత్యేకపరచుకోలేదు. నీతో నేను చేసేది అది సంసారం కాదు, అది వ్యభిచారం. అది నా దేవునికి ఇష్టం కాదు, కనుక ఈ పని నేను చేయలేను, నన్ను విడిచిపెట్టు అన్నాడు. అలాగే డిస్కషన్ జరుగుతుంది. ఒక రోజున ఇంట్లో ఎవ్వరూ లేరండి, యజమానులు లేడు, పనివారు లేరు, యోసేపు మాత్రమే ఉన్నాడు. అప్పుడు యజమానురాలైన పోతీఫర్ భార్య యోసేపుని గట్టిగా చేతులు పట్టుకుంది. యోసేపు అంటున్నాడు, అమ్మా నువ్వు నాకు తల్లితో సమానం, నువ్వు నా తల్లితో సమానం, నా యజమానురాలు. ఈ పని నేను చేయలేను, నా యజమానుడు ఇల్లంతటి నాకు అప్పగించాడు, నిన్ను తప్ప నేను ఈ కార్యం చేయలేను, ఇది నా దేవునికి విరోధమైన కార్యం. ఎందుకో తెలుసా, ఆమెను కూడా యోసేపుకు అప్పగించి ఉంటే ఒక కర్రట్టుకుని నడ్డి ఎర్రగొట్టి దాన్ని సరిదిద్దుడు. అర్థమైందా? ఒక పశువుని యోసేపుకు అప్పగించడానికి మాట అంటలేదు అనుకోని ఏం చేస్తాడు యోసేపు? కరెక్ట్ కొడతాడు కదా. అలాగే మనిషినైనా సరే అదే చేతుడు. కానీ నువ్వేమయ్యావు? నాకు అప్పగింపబడలేదు. అప్పగింపబడితే నిన్ను కూడా నేను సరిచేస్తాను, కానీ నిన్ను సరిచేసే అధికారం నాకు లేదు, కనుక నన్ను విడిచిపెట్టేయాను. ఆమె చేతుల్లో నుండి తను విడిపించుకుంటే ఆమె భయపడిపోయి, ఆమెకేం కలిగిందండి? భయపడిపోయింది. భయపడిపోయి ఈ యోసేపు ఈ విషయం ఎవరితోనైనా చెప్పేస్తాడేమని యోసేపు వస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు, చొక్కా పట్టుకుంటే ఆ చొక్కా ఏమైందటండి? ఆ చొక్కా ఏమైందట? పోతీఫర్ భార్య చేతిలో ఉండిపోయిందటండి. అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ఆ చొక్కా అట్టుకుని మెట్ల మీద కూర్చుందటండి. ఎబ్రీడు నన్ను ఎంత మోసం చేసేసాడు, మా ఆయన ఎక్కడి నుంచి ఎబ్రీడిని అట్టుకొచ్చాడు, ఈ ఎబ్రీడు మంచోడు కాదని చెప్పినా సరే మా ఆయన వినలేదు. ఇంట్లో చాలామంది చెప్తున్నారట, యోసేపుని మా మీద అధికారిగా మీరు పెట్టకండి అయ్యా అని. ఐగుప్తీలు పనివారు ఉన్నారు ఆ ఇంట్లో. ఎందుకంటే యోసేపు మోసాన్ని ఒప్పుకోవట్లేదు, లంచగొండితనాన్ని ఒప్పుకోవట్లేదు, నిజాయితీగా నీతిగా ఉండాలంటున్నాడు. కనుక యోసేపు ఎవరికి కిట్టట్లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే పోతీఫర్ యోసేపుని నమ్మాడు. కానీ ఇప్పుడు భార్య చెప్పిన మాటను బట్టండి, భార్య అంటుందట, నువ్వు ఆ ఎబ్రీని తీసుకుని వచ్చావు, ఆయన నిన్ను మోసం చేశాడు, నీ భార్య అని నన్ను తెలిసి కూడా నన్ను బలాత్కారం చేశాడు, కనుక ఆ ఎబ్రీడికి శిక్ష వేస్తే తప్ప నేను ఇంట్లో అడుగు పెట్టనన్నదండి. ఇక పోతీఫరు అత్యాగ్రహం ఉందటండి. ఏం చేశాడట, వాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకురమ్మన్నాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు, చెరసాలు వేసేసాడు. ఎక్కడ వేసాడు? చెరసాలు వేసాడు. యోసేపు ఎందుకు చెరసాలు ఉన్నావంటే ఎందుకు ఉన్నాడండి? నీతి కోసమే కదా. నీతి ఒక వ్యక్తికి మొదట కష్టాలు కలిగజేస్తుంది, నీతి ఒక వ్యక్తికి మొదట బాధలు కలిగజేస్తుంది. నా భార్య నన్ను చాలాసార్లు అంది, ఎందుకంటే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు. నీతిమంతుడికి వచ్చే ఆపదలు అనేకము. నీతిమంతుడికి వచ్చే ఆపదలు ఏమండి, బయట వారు మనల్ని ఇబ్బంది పెడితే మనం తట్టుకోవచ్చండి, ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నారు మీరు అంటుందని. దేవుని వైపు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ యోసేపు చెరసాల్లో ఆ చీకటి గదిలో ఉన్నాడండి. అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గం ఏమి? యోసేపు తన అన్నలలో నుండి ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి, అలాగే పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి పనివారు అందరిలో కూడా ఇతడు ఎలాగున్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. యెహోవాకు ప్రతిష్ఠితుడైన వారిని గూర్చి యెహోవా ఏం చేస్తాడండి? ఆలోచిస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? యోసేపుని గూర్చి ఆలోచిస్తున్నాడు. యోసేపు ఎక్కడున్నాడు తెలుసు? చెరసాల్లో ఉన్నాడు, ఆ చీకటి గదిలో ఉన్నాడు. ఒక రోజునటండి ఫరో ఏం చేశాడట, ఒక కలగా అన్నాడట. ఏం కన్నాడు? ఒక కళ. తర్వాత ఇంకో కలగా అన్నాడట.
2 కళ్ళండి. 2 కళ్ళు 2 రకాలుగా ఉన్నాయి. ఈ కళ్ళ కన్నా కాడి నుంచి ఫరోకి ఏముండట్లేదట, పడుకుంటే నిద్ర పట్టట్లేదట, భోజనం చేద్దామని కూర్చుంటే భోజనం వెళ్ళట్లేదట, పని చేద్దామని పని చేయలేకపోతున్నాడట. ఈ కళ్ళ కన్నా కాడి నుంచి ఆ ఫరోకి మనశ్శాంతి లేదు. అప్పుడు ఆ దేశములు, ఇతర దేశాలు ఉన్న జ్ఞానులను, మంత్రగాలను, వీళ్ళందరినీ కూడా జ్యోతిష్కులు అందరినీ పిలిచారట. అందరూ కలంటున్నారు వెళ్ళిపోతున్నారు. టైం ఇమ్మంటున్నారు, టైం ఇచ్చినా సరే చెప్పలేకపోతున్నారు. ఆఖరికి అందరూ కలిసి వచ్చన్నారట, ఇది దైవ మర్మము, దైవాత్మ కలిగిన మనుష్యునికి తప్ప మామూలుడికి తెలియదు. కనుక అటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాడికి తెలుస్తుంది అంటే రాజు అంటున్నాడు. అలాంటి మనుషులు మన దేశంలో ఎక్కడ ఉన్నారంటే రాజు పక్కన ఒకడు ఉన్నాడండి. ఆడి పేరు ప్రాణదాయకుడు. ప్రాణదాయకుడు అంటే తెలుసండి, రాజు తినే ప్రతి వస్తువు వీడు టేస్ట్ చేసి వీడు చావకపోతే రాజు తింటాడు. ప్రతి వస్తువు వీడే అందించాలి. అది తినేది అన్నమైనా, కూరైనా, తాగే ద్రాక్షరసమైనా, మందైనా, ఏదైనా సరే ముందు వీడు టేస్ట్ చేసిన తర్వాత వీడు ప్రాణదాయి. ఇంకొకడు భక్ష్యకారుల అధిపతి అని ఉన్నారు. వీళ్ళిద్దరిని 2 నేరాలను బట్టి ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే అదే చోట యోసేపు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరు కూడా 2 కళ్ళగా అన్నారు. ఆ కళ భావాలు చెప్పినప్పుడు ఆయన ఎలా చెప్పాడు అలాగే జరిగిందండి. నేను మరలా నా ఉద్యోగాన్ని పొందుతానని పొందాను. వాడు తల నరకబడుతుంది. కనుక ఆయన అయితే ఇది చెప్పగలడు అని చెప్పగానే వెంటనే యోసేపుని పిలిపించమన్నాడు. యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. అతని యొక్క తల అంతా మాసిపోయి ఉంది, వస్త్రాలు మాసిపోయి ఉన్నాయి. మాసిన గడ్డం శుభ్రంగా సౌరం చేయించి బట్టలు తీసేసి మంచి వస్త్రాలు వేసి రాజు దగ్గర నిలబెట్టారు. రాజు చెప్పాడు, అయ్యా నేను 2 కళ్ళగా అన్నాను, ఎవరూ చెప్పలేకపోతున్నారు, నువ్వైతే చెప్పగలవని నా దగ్గర ఉన్న వీడు చెప్పాడు, కనుక నువ్వు చెప్పగలవని నేను ఇక్కడికి పిలిపించాను అంటే యోసేపు అంటున్నాడయ్యా, మర్మములు బయలుపరిచిన దేవునికి మాత్రమే సాధ్యము, కనుక మీరు చెప్పండి అని కళ చెప్తున్నాడండి. ఎవరు? రాజుగారండి. చెప్తూ ఉండగానే వింటూ ఉండగానే కళను ఇప్పేసాడండి. కళ భావాన్ని చెప్పేసి ఏమన్నాడంటే రాబోయేది ఆశీర్వాదకరమైన సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఈ 7 సంవత్సరాలు పండిన పంటను మీరు దాస్తే ఆ కరువు మీకు కనబడదు. ఒక జ్ఞానం కలిగిన మనుష్యుని మీరు ఏర్పాటు చేసుకోమన్నప్పుడు ఫరో అంటున్నాడు, మా దేశంలో నీ అంతటి జ్ఞానం కలిగినోడు ఎవడో లేడయ్యా, నిన్నే ఏర్పాటు చేస్తున్నానని రాజు వెంటనే వారికి తెలియపరిచి లోపల ఉన్న 2వ కిరీటాన్ని పట్టిరండి, రాజవస్త్రాలు తీసుకురండి అని అతనికి రాజవస్త్రాలు తొలగించి రాజకిరీటం పెట్టించి లోపల ఉన్నటువంటి నా 2వ రథాన్ని తీసుకురమ్మని ఆ 2వ రథం మీద యోసేపుని కూర్చోబెట్టాడండి. రాజుగారు మొదటి రథం మీద కూర్చున్నారు, 2వ రథం మీద ఎవరు కూర్చున్నారండి? యోసేపు కూర్చున్నాడు. ప్రియమైనటువంటి వారరా, 2వ రథం మీద ఎవరు కూర్చుంటారండి? 2వ రథం మీద ఎవరు కూర్చుంటారు చెప్పండి? యువరాజు గారు కూర్చుంటారు. యువరాజు గారు అంటే రాజు తర్వాత రాజు. అటువంటి 2వ రథం మీద ఎవరు కూర్చోబెట్టారండి? ఎవరు కూర్చోబెట్టారు? ఎవరినమ్మా? యోసేపుని కూర్చోబెట్టి ముందు రథం మీద రాజుగారు వెళ్తూ ఎవరైనా టముకు ఎవరేస్తారని ముందున్న సేవకులు వేస్తారు. రాజు వేస్తున్నాడట, నా వెనకాల వస్తున్నాడు చూడండి యోసేపు. అతనికి నాకు ఎలాగైతే మీరు వందనాలు చేస్తున్నారో, నన్ను ఎలాగైతే గౌరవిస్తున్నారో అతనిని కూడా మీరు అలా గౌరవించాలి. ఎందుకంటే నేను రాజును మట్టుకు రాజుని, ఫరోనైతే ఫరోన్ అవుతాను, కానీ అధికారం మొత్తం ఎవరి మీద ఉంది? యోసేపు చేతిలో ఉంది. కనుక మీరు ఏదైనా విన్నవించుకోవాలంటే యోసేపుతో విన్నవించుకోవాలి. ఎందుకంటే అతడు ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా నేను నియమిస్తున్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? గట్టిగా తపలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అన్నల చేత అమ్మబడి
ఎక్కడైతే పనిలో ఉన్నాడో యజమానుని చేత నేరము మోపబడి చెరసాల్లో ఉంచబడి చీకటి గదిలో ఉన్నటువంటి యాషేబుని దేవుడు ఐగుప్తు మహాసామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యాషేబు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు, అన్నలలో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు, యజమాని ఇంట్లో ప్రత్యేకపరుచుకున్నాడు, చెరసాలలో ప్రత్యేకపరుచుకున్నాడు, ఐగుప్తు దేశములో తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక అతడు యెహోవాకు ఎలాగున్నాడండి? ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉన్నటువంటి యాషేబుని గూర్చి దేవుడు ఆలోచించి ఐగుప్తు దేశమునకు రాజుగా చేశాడు. ప్రియ దైవ జనాంగమా, నీవు దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉంటేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉంటే నువ్వు దీవింపబడతావు. దేవునికి నువ్వు ప్రతిష్ఠితుడిగా ఉంటేనే నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉండాలంటే నిన్ను నీవేం చేసుకోవాలి? ప్రత్యేకపరచుకోవాలి. మీరు అనుకోవచ్చు, దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తాడని. దేవుడు ఎవరిని ప్రత్యేకపరచడండి. దేవుడు ఎవరిని ప్రత్యేకపరచడండి. తాగేవాడి దగ్గరికి వచ్చి నువ్వు తాగుతున్నది తప్పు, నువ్వు తాగకని చెప్పడండి దేవుడు. చెప్తే మట్టుకు మారతారా? చెప్తే మారతారు చెప్పండి. ఏమండి, సిగరెట్ పెట్టి మీద ఏం రాసి ఉంటుంది? పొగ తాగుట హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ వెల్త్. అంటే ఆరోగ్యానికి సిగరెట్ మంచిది కాదు. మానేస్తున్నారా? చెప్తే ఎవరు మానరండి. కనుక దేవుడు ఎవరికి చెప్పడండి. తనంతట తాను తెలుసుకొని తనంతట తాను ఏం చేసుకోవాలండి? ప్రత్యేకపరుచుకోవాలి. అత్త చెప్తే రూతు ప్రత్యేకపరుచుకుందండి. ఏమండి, తన అన్నలు చెప్తే ప్రత్యేకపరుచుకున్నాడా? తన తండ్రి చెప్తే ప్రత్యేకపరుచుకున్నాడు యాసేపు. అబ్రహాం ఎవరైనా చెప్తే ప్రత్యేకపరుచుకున్నాడా? తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక అతడు దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. రూతు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నది కనుక యెహోవా ప్రతిష్ఠితురాలైంది. ఏ ఫలములైతే పరిగెరుకుందో ఆ ఫలానికి యజమానురాలైపోయింది. యాసేపు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక ఐగుప్తు దేశానికి అతడు ఏమైపోయాడండి? మహారాజు, ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆశీర్వదింపబడిన దానవా? ఆశీర్వదింపబడిన వాడవా? నువ్వు ఆశీర్వదింపబడాలంటే నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. రామ్మ జేమ్స్, ఇప్పుడు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఒక విశ్వాసి నీవే, ఒక సంఘము తన్ను తాను ఏం చేస్తూ ప్రత్యేకపరుచుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఉండాలని. దేంతో అండి? లోకంతో, లోకస్తులతోటి, లోక స్నేహంతో తన్ను తాను ప్రత్యేకపరుచుకోవాలి. ఎప్పుడైతే ప్రత్యేకపరుచుకున్నావో అప్పుడు ఇతను ఎవరండి? యెహోవాకు ప్రతిష్ఠితుడు. యెహోవాకు ప్రతిష్ఠితుడు కనుక సాతాను ఇతనికి ఎలాగుంటుందండి? సాతాను ఎలాగుంటుంది? దూరంగా ఉంటుందండి. సాతాను యాషేబుని ఏమన్నా చేయగలిగిందా? ఏమండి, సాతాను పోతీఫర్ భార్యను ప్రేరేపించినంత మాత్రాన యాషేబుని ఏమన్నా చేయగలిగిందా? నువ్వు ప్రత్యేకంగా ఉంటే ఏ శక్తిని నేను చేయలేదు. ఎందుకంటే ఎవడైతే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు కనుక యెహోవాకు ప్రతిష్ఠితుడైన వానికి యెహోవా ఒక ప్రత్యేకమైన కాపుదల ఉంచుతాడండి. కనుక ఏ శక్తి కూడా ఇతనేం చేయలేదు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం వింటున్న నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. లోకము నుండి, లోకాశల నుండి, లోక స్నేహము నుండి నువ్వు ప్రత్యేకపరచుకో. ఎందుకంటే మూర్ఖులైనటువంటి ఈ తరమునకు నువ్వు వేరే ఉంటేనే తప్ప నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించవని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కనుక మనం వేరే ఉందాం, మనల్ని మనం ప్రత్యేకపరచుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. యేసయ్యా, ఇదిగో నాయన, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావు నాయన, సూటిగా మాట్లాడావు నాయన, నేరుగా మాట్లాడావు ప్రభా, నా కోసం నువ్వు మాట్లాడావు ప్రభా. ఇదిగో నాయన, నేను లోకములో ఉన్నానేమో ప్రభా, ఇంకా లోక స్నేహం ఉందేమో ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలోనైనా నన్ను నేను ప్రత్యేకపరుచుకున్నానయ్యా. నీకు నేను ప్రతిష్ఠితుడిగా ఉండడానికి నన్ను నేను ప్రత్యేకపరుచుకున్నానైనా. నాయన, అబ్రహాము ప్రత్యేకపరుచుకున్నప్పుడు అబ్రహాముతో నువ్వు మాట్లాడావు నాయన.
రూతు తను తాను ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఆయన ఏ పొలములో పరిగెరిందో ఆ పొలమునకు యజమానురాలు అయిపోయింది ఆయన. యాసేపు తను తాను ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఏ దేశముకైతే అమ్మబడ్డాడు, ఏ దేశంలో అయితే దాసునిగా ఉన్నాడు, ఆ దేశమునికి నేను అధిపతి అయ్యాడు ప్రభా. అవును నాయన, మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించండి నేను. నీకు ప్రతిష్ఠితులుగా ఉండడానికి మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించి దేవా, విత్తబడిన వాక్యము నేను, విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయములు మీరు ఫలింపచేయండి అయ్యా. మంచి నేల పడి విత్తనం 1 30, 1 60, 1 100 ఎలాగైతే ఫలించదు అలా ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శుభవార్త. ఉండ్రాజవరం బేతెస్త స్వస్థత ప్రార్థనాశాలనందు ప్రతి బుధవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు దైవజనులు పౌల్ అయ్యగారి ద్వారా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దెయ్యాలు వదిలిపోవుచున్నవి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, మీ సమస్య ఏదైనా ఒక్కటే పరిష్కారం, ప్రార్థన. విశ్వాసం మీది, ప్రార్థన మాది. కార్యం దేవునిది. విశ్వాసంతో రండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. వివరాలకు సెల్ నంబర్స్ 9963375281 and 9381335758. ప్రతి 2వ బుధవారం తైలాభిషేక ప్రార్థన జరుగును. అందరికీ ఆహ్వానం.